మాట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే మా క్లాస్లో ఉన్న అమ్మాయి ఎదురుదమ్మాయి టక్కులో వేసి పాఠం చెప్తుంటే పాఠం వదిలిన సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, రేపటి నుంచి ఏమైతే చెప్పులేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు చాలా సీరియస్ ప్రశ్న అడిగింది అమ్మాయి. పాఠం పక్కకు పెట్టి ఈ అమ్మాయి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి అని నాకు కొంచెం చెమటలు పెట్టినట్టయింది. నిజమే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మరి రేపటి నుంచి ఏం మారుతుంది, నేను చెప్పే పాఠం మారుతుందా, ఈ అమ్మాయి బతికేమన్నా మారుతుందా అని నేను కాసేపు ఓపిక బట్టి ఆ అమ్మాయిని అడిగిన. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా నాన్న, నువ్వేం కావాలని కోరుకుంటున్నావు అన్న. ఆ అమ్మాయి కాసేపు కడపడాయించి సీరియస్గా రెండు ప్రశ్నలు చెప్పింది. నాకైతే వాళ్ళ దుఃఖం వచ్చింది సార్. పొద్దుగా మా అమ్మ కూర వండుదంటే ఉల్లిగడ్డ లేదు, ఉల్లిగడ్డ బయట కొందామంటే 80 రూపాయలు ఉన్నది, ఈ 80 రూపాయలు ఉల్లిగడ్డ లేకుండా ధర తగ్గుతుందా సార్ అన్నది. నిజమే, చాలా పెద్ద ప్రశ్నే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా 80 రూపాయలు ఉల్లిగడ్డ, టమాటా 50 రూపాయలు అమ్మేటట్లయితే ఆ పిల్ల చాలా అందంగా ఉంటుంది. నవ్వం అంటే నవ్వదు. ఎందుకు నా నవ్వు అంటే ఆ పనులు పచ్చలు ఉంటాయి. ఎందుకు పచ్చలు ఉంటాయి అంటే నాగార్జున సాగర్ ఎడమకాలకు 15 కిలోమీటర్ల దూరంలో నా పని ఉంటుంది. రేపటి ముఖ్యమంత్రి బాబాయ్ జనారెడ్డి నియోజకవర్గంలో నేను పనిచేస్తాను. ఫ్లోరింగ్ విషయం ఒంటి నిండా ఉంటుంది. ఈ అమ్మాయి ఏమన్నదంటే సార్ మంచినీళ్ళు దొరుకుతాయి మన పల్లె సజయ్ అంటున్నది. ఆమె మూత్రం గురించి మాట్లాడుతుంది. నిజమే, చాలా సిగ్గు అనిపిస్తుంది. మీ పిల్లల గురించి మాట్లాడుతున్నారు. నాతో పాటు 6 లేడీ టీచర్లు వస్తారు. బయటకు వచ్చే వాళ్ళు మళ్ళా ఇంటికి పోయినారు. మాట్లాడే సిగ్గు లేదు ఎక్కడ పడితే అక్కడ పోసిపోతాం, కానీ ఆ టీచర్లు పోసే పరిస్థితి లేదు. నేను మా జనారెడ్డి గారు ఓపెన్ గారు అయ్యే ఏమిటా ఈ సిగ్గు, నీ మినిస్టర్ కదా, పిల్లలు ఉన్నారు ఇక్కడ బయట ఎంతసేపు కదా, 15 రోజులలో నీకు రాకపోతే అన్నాడు. 3 ఏళ్ళైంది ఆడ టాయిలెట్ లేదు. టాయిలెట్ మనం కట్టిస్తే నీళ్లు లేవు. నాగార్జున సాగర్ ఎడమకాలకు 5 అడుగులో ఉంది ఈ పరిస్థితులు. సరే, ఈ పరిస్థితులు ఎట్లా మారుస్తాం అనేటువంటిది ఒక ప్రశ్న మనం ముందున్నది. కానీ ఇంకా నాకు అనిపించిన మొదటిసారి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, వేదిక మా వెంకటరెడ్డి సార్ కూడా చాలా సంబరంగా ఉన్నారు. నాకు కూడా సంబరం అవుతారు. కానీ ఇప్పుడు పొద్దున ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు అంటే ఇంకా నాకు అనుమానంగా ఉంది. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకుందాం. వస్తే ఏం జరుగుతుందంటే నాకు ఇప్పుడైతే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, రేపటి పొద్దుగాలకి మారే ఒక పెద్ద మార్పు ఏమిటంటే, మనం తిట్టడానికి ఆంధ్రోళ్ళు ఉండరు. ఇక ఆంధ్ర పాలన లేదనేటువంటి ఒక సంతృప్తి అయితే కూర్చున్నాం, కానీ ఏమీ జరగదనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది మాట్లాడినాక ఎందుకు మనకి వాళ్ళ పెద్ద దిక్కుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులంతా, అధినేత మహారాజులంతా చాలా మాట్లాడి ఉన్నారు. నిజానికి ఇప్పుడు మన శ్యామలక్క మాట్లాడినట్టు, లేకపోతే సజయ్ మాట్లాడినట్టు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితులు తెలంగాణ భవిష్యత్తులో మన ముందర ముఖ చిత్రంలో ఉన్నది. అది మొత్తం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించాలంటే భాష వ్యాధి అన్నట్టు కాంటెంట్ ఒక అంశం ఉన్నది, ఫిజికల్ కండిషన్స్. ఈ ఫిజికల్ తర్వాత కాంటెంట్ సంబంధించిన అంశాలను రెండింటినీ మిళితం చేయాలంటే చక్రధరరావు గారు అన్నట్టుగా నిజమే ఈ తెలంగాణ రాష్ట్రంలోనైనా రేపటి కొత్త రాష్ట్రం లోపలైనా ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం కాదు, మొత్తం ప్రపంచ సమాజం అంతా. నిజానికి ఆయన అన్నారు, ఇవాళ తెలంగాణనే కాదు ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం అనేటువంటిది ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి. ఇవాళ అందరికీ మన డాలర్ డ్రీమర్ గా కనబడుతున్న అమెరికాలో కూడా 95% విద్యారంగం ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటారు. కనుక రేపటి తెలంగాణ రాష్ట్రం లోపల విద్యారంగం ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుందా? దానికి తెలంగాణ పోరాటం నడిపినటువంటి శక్తులు అంతా ఒప్పుకుంటాయంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవని మా మిత్రుడు బండి ప్రకాష్ ఇక్కడ ఉన్నాడు. మొన్న పోయిన వారం ఈ హైదరాబాద్ లో కూడా నారాయణ స్కూల్స్ లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు అంతా కలిసి మీటింగ్ పెట్టి నన్ను పిలిచి మాట్లాడమంటే నాతో పాటు కోదండరావు గారిని ఆయన ఉద్యమ టీఆర్ఎస్ ఈటల రాజేందర్ పిలిస్తే వీళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే, రేపు తెలంగాణలో కార్పొరేట్ విద్యారంగం పాత్ర ఏమిటి, ఉండదా ఉండదంటే ఆ లేడీ టీచర్లు వేసి ఒక మాట అడిగారంటే ఆ రోజు బతుకమ్మ పండుగ జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారంటే, సార్ రేపటి విద్యారంగ సంస్థ మేము ఇలా మహిళా టీచర్లు బతుకమ్మ ఆడుకున్నామంటే వాళ్ళు సెలవిస్తలేదు. సెలవు ఇవ్వకపోతే మీరు ఎక్కువ తక్కువ నష్టాలు చేస్తే ఏమైతుందో తెలిసినా మీరు అనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే కనుక హైదరాబాద్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళ దృష్టిలో లా అండ్ ఆర్డర్ అనేది మీ చేతిలో ఉండదు, మీ కేసీఆర్ చేతిలో ఉండదు, మీ జాగ్రత్తలో ఉండదు, అది ఢిల్లీ పోదు కనుక మీ ఆటలు ఉంటాయి అని చెప్తుంది. అంటే ఒక లేడీ టీచర్లు రేపు తెలంగాణ వస్తే సెలవు రాదని నారాయణ శ్రీ చైతన్య కళాశాల చెప్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎవరు చెప్తూ ఉంటుందంటే, మా ఈటల రాజేంద్ర పాపం నిజంగానే చాలా అవమానంతో ఏం చేస్తారు చెప్తే వింటలేదు, వాళ్ళకు సరైన డక్క ఇవ్వాలని చెప్పి ఆయన అన్నాడు. కోదండరామేమో సార్ పొలైట్ కదా, మరి
రాజకీయ యంత్రాంగం మీరు చూడాలి, ఉపాధ్యాయ సంఘ నాయకులు మీరు చూడాలని అని చెప్తే మా ప్రకాష్ నాయకుడు భక్తులు డైరెక్టర్ తోటి ఏం చెప్పిన ఇవి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడా నేను అనుకుంటున్నది ఏమిటంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, మా వెంకటసారికి నాకు కోపం కూడా వస్తుంది. మీరు ఇక్కడ కానీ వారికి చర్చ పెట్టాల్సింది. చాలా దుర్మార్గం ఏమిటంటే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ఒక 25 రాష్ట్రంలో, అన్ని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణని ఎక్కడైనా కొట్టాలని వచ్చాయి. నాకు బాధ అవుతుంది. మా స్కూల్లో టీచర్ దగ్గర పోతే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, మా తోటి టీచర్లు అయితే తెలంగాణ వచ్చింది కదా, ఏం చేస్తామంటే ఏమి చేయము, అన్ని స్టాఫ్ రూమ్ వల్ల బియ్యం వచ్చేట్లు మాట్లాడుకుంటాం. మా కేసీఆర్ అయితే చెప్పి తెలంగాణ వస్తే ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇంక్రిమెంట్ల గురించి మేము తెలంగాణ ఉద్యమం చేయలేదు. టీచర్లకి కాన్సెన్సస్ పోయింది. పోయి ఇప్పుడు ఏమంటున్నాం అంటే మేమేమంటున్నాం అంటే వెంకటరెడ్డి గారిని వేదిక మీద మాట్లాడిన మిత్రులందరినీ వేరుకుమార్ గారి సహకారంతో ఇది టీఆర్ఎస్ నుంచి ముందుకు తీసుకోవాలి. రేపు అన్ని సెంటర్లలో టీచర్ల దగ్గర సొల్లు కంప్యూటర్ సంబంధించిన సిసి ట్రైనింగ్ జరుగుతూ ఉంది. నేనేమంటున్నా అంటే వాళ్ళ మైండ్ సెట్ అయినా కనీసం మారుతాం. రేపటి తెలంగాణ లోపల బడులు ఉంటాయా, ఏముంటాయా ఏముంటాయా, టీచర్ అనేది కూడా ఉంటాడు కనుక వారికి మెదడు ఉండదు కనుక తెలంగాణ అన్నది కనుక రేపటి తెలంగాణ పిల్లలకు తెలంగాణ కోసం తెలంగాణ సమాజం లోపల నువ్వు ఎట్లా తెలంగాణ పౌరుడిగా నువ్వు కొత్త పౌరుడిగా ఎదగడానికి నువ్వు ఇచ్చేటువంటి జ్ఞానం ఏమైనా ఉండదా అంటే మన భాష ఒక సిలబస్ అయితే మనకి ఇవాళ ఉండదు. మన మైండ్ సెట్ లో ఉండదు కనుక మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న సజయ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం వీలైతే అన్ని సెంటర్స్ లో పోదాం. మనం డైరెక్టర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. తెలంగాణలో ఉన్న 10 జిల్లాల టీచర్ల మొదటి ప్రోగ్రామ్ ఏంటంటే అయ్యా రేపటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది కదా, రేపటి తెలంగాణలో ఇవాళ పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలు ఉన్నా లేకపోయినా రేపు మనం అనుకున్నట్టుగానే ఓ సాకలి ఐదమ్మ గారు గురించి లేదా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక వాళ్ళు మీ 10వ తరగతి హిందీ మా పిల్లలు అంటే ఆశ్చర్యం వేస్తారు. 10వ తరగతి హిందీ పుస్తకంలో కృష్ణానది గురించి పాట ఉంటుంది. కృష్ణానది ఎక్కడ ఉంటుంది అంటే మనకు తెలియదు. కనుక ఈ తెలియనటువంటి స్థానిక అంశాల గురించి కూడా బోధించే అవకాశం నీకు ఎన్ని ఇబ్బందులున్నా మా ఆడపిల్లలు ఏమంటారంటే సజాక బాధపడుతున్నారు వాళ్ళే బాధపడుతున్నారు అంటే మేము ఏ కంపల్సరీలకు అలవాటు అయిపోయినా సరే మేము పాటలు ఒక పిల్ల నిలబడుతుంది, ఇంకో పిల్ల మూత్రం పోసేస్తుంది. మాకు అది కాదు. కానీ ఇవాళ బడికి వస్తే దుఃఖం వస్తున్నది ఏమిటంటే మధ్యాహ్న భోజనం పెడతారని ఇంటికాడ మా అబ్బాయి కూలిపోతే మధ్యాహ్న భోజనానికి వస్తున్నాం, వస్తే చాలా మెతుకులు ఏరుతున్నాం. మేము మంచినీళ్ళు కాదు నీళ్ళలో చారులలో మెతుకులు ఏరుతున్నాం. మధ్యాహ్నం మెతుకులు పెడతారని బడికి వస్తే ఆ మెతుకులు తినలేక పారిపోయే పిల్లలు కూడా ఉన్నారు. కనుక స్ట్రక్చరల్ చేంజెస్ గురించి చాలా సీరియస్ గా టీఆర్ఎస్ లాంటిది చేసి రేపటి తెలంగాణ రాష్ట్రం లోపల మీకు సిగ్గు శరము సోయి ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా ఈ మౌలిక అంశాలు మార్చడం అనేది జరగకపోతే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా చూద్దామని అని చెప్పి నేను ఒక టీచర్ అభిప్రాయపడుతున్నా. దాని మీద ఒక పోరాటం చేస్తానే ఒక మైండ్ సెట్ మార్చేట కార్యక్రమం మాత్రం మనం ఇక్కడ వీళ్ళంతా మాట్లాడేది కనుక ఇది టీచర్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కనుక టీచర్లందరం రేపు పిల్లల లోపల రేపటి తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించి టీచర్లు ఏమనుకుంటారంటే ఏముండదు, మాకు మా ఎమ్మెల్సీ మాకు హామీ ఇస్తాడు, ఎమ్మెల్సీ టీచర్లకు ఏముంది కూడా చూసుకుంటారు. కానీ పిల్లలకు సంబంధించి విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఓపిక ఉండదు, తీరిక ఉండదు కనుక మనలాంటి వాళ్ళని పూనుకొని బహుశా మా వెంకటరెడ్డి గారికి అయితే చాలా అనుభవం ఉన్నది కనుక మనం ఏం చేద్దామంటే టీచర్ల లోపల రేపటి తెలంగాణ రాష్ట్రం లోపల మనం చెప్పాల్సిన పాఠ్యాంశాలు ఏ సంస్కృతిని బిల్డప్ చేద్దాం. చాలా విచిత్రం, చాలా బాధ వేస్తుంది. ఆ అక్క గురించి మాట్లాడతారు. మా పోరగారికి ప్రేమంటే 8వ తరగతి పోరగానికి 7వ తరగతి పోరగాడు లవ్ లెటర్ రాశాడు. అదే పెద్ద పంచాయతీ ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి పెద్ద పంచాయతీ. ఈ లవ్ ఏంటంటే ఈ లవ్ సంగతి తెలియదు. వాళ్ళ సినిమాలో చూసింది కదా, లవ్ 600 బుల్లెట్ గురించి పాట పాడుతున్నాడు, ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. ఈ లవ్ సంస్కృతి కూడా వచ్చింది. ఈ లవ్ సంస్కృతి విధంగా తెలంగాణ సంస్కృతి ఏమైనా ఉన్నదా? నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ఇట్లాంటి అంశాలు కూడా మీరు నీతికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నారు కదా. నీతి నిజాయితీ అంటే ఎంత దూరం అంటే పిల్లలు ఆడపిల్లలు కష్టపడి వాళ్ళ అమ్మ ఇంటి కాంచి 150 రూపాయలు చేస్తుంది. పోయి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి పోయినప్పుడు కూరగాయలు వేయబడుతున్నామంటే ఆ పిల్లలు వచ్చి పుస్తకంలో పెట్టుకుని ఎక్కడ పెట్టుకోవాలి జేబులు ఉండే కదా, పుస్తకంలో పెట్టుకుని ఉంటుంది. ఇంట్లో అమ్మాయి టాయిలెట్ పోతే పక్కన ఉన్న పిల్లగాడే ఆ 100 రూపాయలు దొప్పుతారు. అరే 100 రూపాయలు దొప్పడం అనేది ఎంత నీతి మాదిరి చేయరా? దీన్ని మనం ఉండకూడదు అంటే హాస్టల్లో చేరిన పిల్లలు హాస్టల్లో మా దగ్గర పోతే మా వార్డెన్ ఉంటారు. మా దగ్గర 3 హాస్టల్ ఉంటాయి. మన హాస్టల్ వార్డెన్ అంతా మినిస్టర్ ఏజెంటే. వాడు ఏమంటాడు, అరే మీరు ఎందుకు రాదా కొంచెం పిల్లలు చూడాలంటే మీకు ఎందుకు సార్ వెళ్ళిపోతుంది మినిస్టర్తో మాట్లాడాలని చెప్తారు. మినిస్టర్తో మాట్లాడితే పిల్లల కోసం హాస్టల్ల కోసం ఇట్లా ఈ మొత్తం మంది నేను ఏమంటారు తెలంగాణ వస్తే ఈ సెటప్ మారుతా లేదా? ఇవాళ మా వార్డెన్లు మారుతారా, మా టీచర్లు మారుతారా? వీళ్ళు మార్చాల్సిన యంత్రాలు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్నలు ఇవాళ మనం ముందుకున్నాయి. కానీ వీటన్నిటిని మార్చగలిగినటువంటి ఒక మైండ్ సెట్ అయితే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మనలాంటి వాళ్ళ మధ్య ఉన్నది కనుక నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ సమస్యలన్నింటితో పాటు మనం ముందుగా మార్చాల్సింది ముందుగా టీచర్లు మార్చాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని ఇటువైపు చూపించాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి అవకాశాల కోసం కూడా కొంత సీరియస్ గా చేయాల్సి ఈ చర్చను ముందుకు తీసుకుపోతుందని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతారని విషయాలకు